ఎవరు నువ్వు అడ్డంగా నిలబడి రౌండ్లు వేస్తున్నావు? కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్రో కుర్రు. వారిని అలా అరుస్తావేంటి? నా శత్రులు ఎవరిని పంపించారా? లేదు కూనా, నీ శ్రేయోభిలాషిని. నాకు తెలిసిన తెలిగే అంతంత మాత్రం. నువ్వు ఇలా కొత్త పదాలు చెప్పమాక. అయినా కోనేంటి? నా పేరు బంతి. బంతి కూనా, నీ దిగులుకు కారణం నాకు తెలుసు. నా దిగులు గురించి నీకేంటి? ఈ అపార్ట్మెంట్ మొత్తానికి తెలుసు. విషయం గురించి అందరికీ తెలిసిన విరుగుడు గురించి నాలాంటి వాడికి తెలుస్తుంది బంతి కూనా. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వెవరో. అమ్మయ్యా, ఇప్పటికి నీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవరినో. నువ్వు పావు కట్టేవాడు. పావు కట్టేసిన మనిషికి మందేస్తావు కదా? తప్పుగా అర్థం చేసుకున్నావు కూనా. ఓ, అయితే పావులకే మందులేస్తావా? మనుషులకి ఏవా? నేను కోయదొరని కూనా. నా గెటప్ చూస్తే నువ్వు గుర్తుపట్టాలి. ఈసారి చూస్తే గుర్తుపడతాలే. నీకో ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను కూడా. మా గజ్బీజ్ గారు గాని వంట వండేసుకొని తినేస్తున్నాడా? అది కాదు కూడా. నువ్వన్నావు కదా ముఖ్య విషయం అని. భోజనం కన్నా ముఖ్యమైన విషయం ఇంకేముంటుంది? కుర్రు ఉంది, నీ పెళ్లి విషయం. నాకు సిగ్గేస్తుందరా. కుర్రో కుర్రు కుర్రో కుర్రు. నువ్వు అలా గట్టిగా అనమాక. నీ సౌండ్ కి అపార్ట్మెంట్ కూలిపోతుందని భయం వేస్తుంది. నా సౌండ్కే భరించలేకపోతే రేపు నీ పెట్ట కూరని ఎలా భరిస్తావు కూనా? పెట్టేంటి? పెట్టంటే నీ భార్య కూనా. అన్యాయం కోదోరా. ఎంత పెళ్లి కాకపోతే మాత్రం కోడి పెట్ట నుంచి పెళ్లి చేస్తారా? నువ్వింత చిలిపిగా ఆలోచిస్తావు కాబట్టే నీకు చిలిపి చిన్నది భార్యగా వస్తుంది. అయితే సరే, నీ చెయ్యి చూపించు. రుద్దింది చాలు, రేఖలు అరిగిపోతాయి. లాభం లేదు. ఏంటి లేదా? ఉంది ఉంది ఉందా? ఏంటి నా చేతిలో అమెరికా ప్రెసిడెంట్ అయ్యే రేఖ ఉందా? లేదు. అత్తిలిలో అత్తర్లమ్ముకునే రేఖ ఉంది. దాని గురించి చెప్పవద్దులే, పెళ్లి గురించి చెప్పండి. నీ రేఖల ప్రకారం నీకు పెళ్ళవ్వాలంటే 1000 అబద్ధాలు ఆడాలి. అబద్ధాలా? అబద్ధాలు ఆడితే ఆడపిల్ల పుడుతుంది అంటారు కానీ పెళ్లి ఎందుకు అవుతుంది? అక్కడే ఉంది లింకు. పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి. నీకు పెళ్లి కావాలంటే 1000 అబద్ధాలు ఆడితే పెళ్లి కన్ఫర్మ్. దొరా, అదే కనుక జరిగితే నీ గుడి కట్టిస్తా. తప్పు కూడా. బతికున్న వాళ్ళకి గుడి కట్టకూడదు. అంటే మీరు చస్తే గుడి కట్టచ్చా? వీడు నిజంగానే చంపేసినట్టున్నాడు. చెప్పండి దొరా. ఇప్పుడు నాకు ఏ గుడి వద్దు కూడా. ముందు నువ్వు 1000 అబద్ధాలాడడం పూర్తి చేసి నీ జతను చేరుకో. సరే దొరా. దొరా, నేను ఈ 1000 అబద్ధాలు అస్సలు. అదేంటి కూడా ఇంత చెప్పినా అలా మాట్లాడతావేంటి? ఇదే నా మొదటి అబద్ధం. మీతోనే మొదలు పెట్టా. కళ్యాణమస్తు, శుభమస్తు. కూనా, ఇంకో విషయం. ఏంటి దొరా? నాకు 1000 రూపాయలు. దొరా, మీకు అసలు 1000 రూపాయలు ఇవ్వను నేను. రెండో అబద్ధం కూడా నాతో చెప్పినట్టున్నాడు. నాకు 1000 రూపాయలు లాభం. కుర్రో కుర్రు కుర్రో కుర్రు. ఆహా, ఎంత కమ్మటి వాసన. ఇంటికి వచ్చిన వీటి స్మెల్ మాత్రం తగ్గలేదు. పెద్దోడికి ఇవంటే చాలా ఇష్టం. ఇస్తే కుమ్మేస్తాడు. ఏంట్రా చిన్నోడా? ఏంటవి? స్వీట్స్ రా పెద్దోడా, నీకోసం తీసుకొచ్చాను. ఒరే, నేత్తో చేశారనుకుంటారా? చాలా బాగున్నాయి. అవునరా పెద్దోడా, నీకోసమే, నీకు ఇష్టమని తీసుకొచ్చాను. నా ఫస్ట్ నైట్ కూడా ఇలాంటి స్వీట్లే పెట్టుకోవాలి. అదంతా జరిగినప్పుడు కదా చూద్దాంలే పెద్దోడా. ఏంటి? అది నీ పెళ్లి త్వరగా జరిగిపోద్ది అంటున్నాను. లాభం లేదు. నా 1000 అబద్ధాలను తొందరగా పూర్తి చేయాలి. లేకపోతే చిన్నోడు కూడా నా పెళ్లి అవదని డిసైడ్ అయిపోయాడు. సర్లే పెద్దోడా, ముందు స్వీట్స్ తిను. స్వీట్స్ అంటే గుర్తొచ్చింది, రంగనాయకి నీ కోసం సెల్లార్ లో వెయిట్ చేస్తుంది. అదేలా సాధ్యం? నేను ఇప్పుడు అక్కడి నుంచి కదా వస్తున్నాను. ఏమో, చిట్టికేదో కొనాలి. కింద సెల్లార్ లో ఉంటానంది. నీ కనబడి ఉండదులే. అమ్మోయ్, అపార్ట్మెంట్ అంత మనిషిని నేను నీకు కనబడలేదని క్లాస్ పెట్టుకుని. సరే, నేను వస్తానులే. ఇప్పుడే కదా హాట్ తిన్నాను, తర్వాత తింటాను. అవును, హాట్ నేను ఇప్పుడు తిన్నాను. ఓ, అబద్ధాలు చెప్పాలని నేను బాగా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను కదా, అందుకే నాకు నేనే అబద్ధాలు చెప్పుకుంటున్నా అనుకుంటా. ఒరే పెట్టాడా, మీ నాన్నని చూసావా? లేదమ్మా, నిన్న మధ్యాహ్నం నుంచి నాకు కనబడలేదు. నిన్న సాయంత్రమే కదరా మనందరం కూర్చొని భోంచేసాం. అంటే నాన్న డైనింగ్ టేబుల్ కలర్ షర్ట్ వేసుకున్నారు కదా. అవును, ఆ కలర్ లో కలిసిపోయినట్టున్నారు, అందుకే గుర్తుపట్టలేదు. అది సరేరా, ఈ స్వీట్ బాక్స్ ఎవరు తెచ్చారు? నాన్న తను తింటానికి ఇప్పుడే తెచ్చుకున్నాడమ్మా. అదేమిట్రా, నాన్న నిన్న నుంచి చూడలేదన్నావు? నిన్న చూడలేదన్నాను, ఇవాళ చూడలేదనలేదు కదా. నాకిప్పుడు అర్థమైందిరా, మీ నాన్న స్వీట్ తీసుకొచ్చి నీ దగ్గర దాచిపెట్టారు. ఆ కంగారులో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నావు. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఏమన్నా నువ్వు చాలా తెలివైన దానివి.
రాని మీ నాన్నని రాని అటో ఇటో తేల్చేస్తాను. ఏంటే గొడవ? తల్లి కొడుకులు ఇద్దరు మీటింగ్ పెట్టారు. ఒక స్వీట్ ప్యాకెట్ మన ఇంట్లోకి వచ్చింది. అదేంటి విస్సు, ఏదో దియ్యానో భూతానో చూసినట్టు మాట్లాడతావే? స్వీట్ ప్యాకెటే కదా. ఆ స్వీట్ ప్యాకెట్ మీరే తెచ్చారంట కదా. నేను కాదే, అదేదో రాంగ్ అడ్రస్ కి వచ్చిన స్వీట్ ప్యాకెట్ అయి ఉంటది. నిజం చెప్పండి, లేకపోతే నేను ఈ స్వీట్ మీద 2 పాటలు పాడి మీకు వినిపిస్తాను. ఇదేం బ్లాక్ మెయిలే? అయినా నేను స్వీట్లు తీసుకొచ్చానన్నా పడితే ఎవడో మన పడుద్దాయనండి పెద్దోడు. ఎరా నిజం చెప్పు, నీ స్వీట్లు తీసుకొచ్చారా? లేదు, మన పక్కింటి కనకం ఆంటీ లేదు, వద్దే. నీకు స్వీట్స్ ఇష్టం అని చెప్పి ఇచ్చింది. స్వీట్ మాత్రమే అనుకున్నా, సౌతి కూడానా? రేయ్, నీకేమైతే అబద్ధాలు కూడా ఆటో బాబులో పెలుస్తున్నావు? ఆ? ఆ కనకం మీకేసి అదోలా చూసినప్పుడే నాకు అనుమానం రావాల్సింది. ఆ చూపులు మామూలు చూపులు కాదని తెలిసేది. ఆ విస్సు, నా మాట వినవే, వీడే అబద్ధాలు చెప్తున్నాడు. ఒరే పెద్దోడా, నువ్వు కూడా గజిబిజిలాగా ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నావా? అంతా నీ ప్లానింగే కదా, నాకేం తెలుసు, జరిగింది చెప్పాను అంతే. ఇదిగో బుకాయించకండి. విస్సు, వాడు చెప్పడం నువ్వు వినడం. అంటే మీ మాట నేను వినాలా? అది కాదు విస్సు, నా మాట వినవే, నాకే పాపం తెలియదే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అన్ని అబద్ధాలు, ఎప్పటి అబద్ధాలు? 1000 అబద్ధాలు నా పెళ్లి చేసేస్తాయి, 1000 అబద్ధాలు నా పెళ్లి చేసేస్తాయి, 1000 అబద్ధాలు. నా పేరు టాటా. నా పేరు బిర్లా. మధ్యలో లైలా ఏది? కరెక్ట్ గా చెప్పారు. లైలా నా బుజ్జి కారు పేరు, అది బయటే ఉంది. అవును, ఎందుకు వచ్చారు? కార్ కి పెట్రోల్ కి చందా కావాలా? నో, మేము చందా కోసం రాలేదు. ఆహా, మరి ఎందుకు వచ్చారు? మాకు లైలా అంటే చాలా ఇష్టం. ఆ, ఏ కుక్క అయినా దాని దగ్గరకు వస్తుంటే పైనుంచి సిగ్నల్ ఇచ్చి కుక్కలా మురుగుతాం. ఓహో, మీది కుక్కల వంశమా? కాదు, కరెన్సీ వంశం. ఓహో. ఇదిగో మా లైలాన్ మాత్రం నోటికి పాకెట్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు నోటికి పాకెట్ లా చూసుకునే వాళ్ళ లేరు, జాకెట్ లో పెట్టుకునే వాళ్ళ ఉన్నారు. Shut up. మేము వచ్చిన పని చాలా ముఖ్యమైనది. ఏంటది? మా లైలాకి రోజులానే స్నానం చేయించడానికి బట్టలు తీశాను. ఆ? ఓహో, కారు కడగడానికి కవర్ తీశారా? అవును, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఆ? ఏ సంఘటన? ఏమైంది? మా లైలాని ఎవరో గట్టిగా రక్కారు. ఆ? మా లైలా పడుతున్న బాధను చూసి మేము తట్టుకోలేకపోయాం. కారుని రక్కటం ఏంటి? నాకు అర్థం కాల. ఎవరో కోళ్ళతో దాన్ని గట్టిగా గీశారు. జరిగినట్టు అంత ఎమోషనల్ గా చెప్తాంటే కారు గీతలు పెట్టారంటే సరిపోతుంది కదా. అది కారు కాదు, మా లైలా. అది ఏడిస్తే మా కంట్లోంచి రక్తం వస్తుంది. దాని ఫస్ట్ ఎయిడ్ చేయించారా? చేసాం, ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఓ, మెకానిక్ షెడ్ లో పెట్టారనమాట. దాన్ని అలా చూస్తుంటే దాన్ని అలా చేసిన వాడిని చంపేయాలంత కసిగా ఉంది. టాటా కంట్రోల్. మా లైలాని అపార్ట్మెంట్ సెల్లార్లోనే పార్క్ చేసాం. ఎవరైనా మా లైలాపై ఈ అఘాయిత్యం చేస్తున్నప్పుడు మీరు చూసారా? ఉన్నాడు, కేవలం ఇలాంటి పనులు చేయడానికి పుట్టినోడు ఒకడున్నాడు. ఎవడు వాడు? హెచ్టి వాడు. వాడు మా ఇంట్లో పనివాడు, పేరు గజిబిజి. పేరు తగ్గట్టుగానే ఏ కారు కనబడినా గజిబిజిగా గీతలు గీసేస్తుంటాడు. ఎందుకలాగా? వాడికి ఏమైనా పిచ్చా? కాదు, అదొక ఆట. రోజుకి ఎన్ని గీతలు గీస్తాడు, అన్ని రకాల వంటలు చేస్తుంటాడు. అలాగైతే మీరు కొత్త పనులు పెట్టుకునే టైం వచ్చింది. లేదు, పాత పనోడే కావాలనుకుంటే వాడు ఇంకే లైలా జోలికి వెళ్లకుండా వాడికి బుద్ధి చెప్పి పంపిస్తాం. సరే, మీకు ఎలా కావాలో అలాగే చేయండి. కానీ ఒక పనోడు ఇలాంటి పని చేశాడంటే నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. అవును, మా లైలాని ముట్టుకునే ధైర్యం ఒక పనోడుకుందా? వీడికి ఉంటుంది, ఎందుకంటే మా గజిబిజి గడి పనే అది. అంత అందమైన లైలాకి గీతలు ఎలా పెట్టగలిగాడు? అది మాత్రం ఆడిని అడగండి. అయితే వస్తాం, గజిబిజిని కనిపెట్టి వాడి పని పడతాం. వెళ్ళండి, వేసేయండి. ఇంకొన్ని అబద్ధాలు ఆడేశా. అవును, వీళ్ళు గజిబిజి గడిని ఏమన్నా చేస్తారా? కొంపదీసి లైలా కాళ్ళతో వీడి చేతులు తొక్కిస్తారా? చిచి, వీడి భాష నాకు వచ్చిందేంటి? అయినా వీడు దొరికినప్పుడు కదా మనం ఏ అబద్ధాలు నోము పర్ఫెక్ట్ గా సాగిపోతుంది. 200 అబద్ధాలు, 100 lies, సింగిల్ మ్యాన్, సింగిల్ మౌత్. దిస్ ఇస్ నాట్ మై ట్రాక్ రికార్డ్, దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఇక నా ప్రేయస్ నాకు ఎదురవ్వాలి. కోయిదూరు నిజమే చెప్పాడు, ఈ అమ్మాయిని ఎలాగైనా పడేయాలి. ఎందుకలా నా వైపు చూస్తున్నా? నువ్వు ఆ బుక్ ఎందుకు అలా చూస్తున్నావు?
నేను పరీక్షలు పాస్ అవ్వాలంటే చదవాలి కదా. నేను ప్రేమ పరీక్ష పాస్ అవ్వాలంటే నిన్ను అలా చూడాలి కదా. మీరు భలే తమాషాగా మాట్లాడుతున్నారు. అవును, డబుల్ సెంచరీ అయింది కదా, ఇంకెనిమిది చేస్తే లక్ నాదే. డబుల్ సెంచరీ ఏంటి? మీరు క్రికెట్ ఆడతారా? ఆ, ఆడతాను, నాకు చాలా ఇష్టం. ఓ, మీరు ప్లేయరా? అవును. ఎంతకీ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు? ఇంట్లో వాళ్ళు పెళ్లి కుదరాలంటే జాబ్ ఉండాలన్నారు. ఆ. అందుకే కష్టపడి బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. జాబ్ వస్తే జీతం వస్తుంది కానీ మొగుడు ఎలా వస్తాడు? చెప్పాగా ఇంట్లో వాళ్ళ ప్రెజర్ అని. నేనైతే మా ఇంట్లో వాళ్ళ మాట అస్సలు ఎన్ను. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా తమ్ముడు రాహుల్, మా అమ్మ విశాలాక్షి, మా నాన్న వినాయకరావు. మీది స్వీట్ ఫ్యామిలీ అన్నమాట. అవును, మా అమ్మకి పచ్చిభక్తి, దైవభక్తి. రికార్డులు పాటలు అంటూ తిరిగి ఆడవాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు. నాకు దైవభక్తి ఎక్కువేనండి. మంచిది. ఇక మా నాన్న అయితే పూర్తి జుట్టుతో హీరో లాగా ఉంటాడు. ఏం చేస్తుంటారు? ఆయన కబడ్డీ కోచ్, కుస్తీ పోటీల్లో కూడా బాగా పాల్గొంటారు. అలాగా. మీకు పెళ్ళయిందా? చచ్చాను బాబా, టాపిక్ డైవర్ట్ చేయాలి. మా తమ్ముడు యావరేజ్ గా ఉంటాడు, నా అంత హ్యాండ్సమ్ కాదు, పైగా జాంపండ్ బిజినెస్ చేస్తుంటాడు. ఎరా పెద్దడా, ఓహో. ఏం చెప్తున్నావు? మీరు నా పేరు రాహుల్, వీడి తమ్ముడు. మీరు చాలా బాగున్నారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? అయిందో లేదో చెప్పు. కాలేదు, పెళ్లి కాలేదు, ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్. ఇంతకీ నా గురించి అడిగిందా, పెద్దోడు గురించి అడిగిందా? నిజంగానా? మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఇంకా మీ ఇద్దరికి పెళ్లి కాలేదా? ఐఎమ్ సో లక్కీ. అవును, మీరు లక్కీ. ఏంటి ఇన్ని అబద్ధాలు ఆడిశాను? నా నాలుగుకి అబద్ధాలు అలవాటైపోయినట్టున్నాయి. మీరు అపార్థం చేసుకుంటున్నారు. అవును, మీరు మెయిన్ ట్రాక్ వదిలేసి సైడ్ ట్రాక్ లోకి వెళ్తున్నట్టున్నారు. నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను. రాహుల్ గారు, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నాకంతా తెలుసండి. మీ నాన్న కుస్తీ పోటీలకు వెళ్తారని కూడా తెలుసు. మా నాన్న కుస్తీ పోటీలకు వెళ్తాడా? ఒరే పెద్దడా, ఏంట్రా ఇది? నువ్వు పక్కారా? నా పేరు రాధా. నేను 5th ఫ్లోర్ లో ఉంటాను. కలుస్తూనండి. ప్రేమతో మీ రాధా. ఒరే పెద్దడా, ఆ అమ్మాయి ఏంట్రా కుస్తీ పోటీలు అంటుంది? ఇంకా నయం, నేను చెప్పింది పూర్తిగా ఉంటే ఇక్కడే దూకి చచ్చిపోయాడు. ఒరే పెద్దడా, ఏం లేదురా, అమ్మాయి కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుంది, తర్వాత మన క్లారిటీ ఇద్దాం. ఏదో జరుగుతుందిరా. ఇందాక నువ్వు రంగనాయకి సెల్లర్ లో ఉంది చూడమన్నావా? ఇంట్లో చక్కగా ఫ్యాన్ కింద కూర్చొని పాటలు తను నేను పిలిచిన విషయం మర్చిపోయి ఉంటుందిరా. ఆ సర్లే గానీ గజిబిజి ఎవరో గుర్తులేని వ్యక్తులు 4 రౌండ్లు వేశారంట. పోన్లేరా, 4 పెగ్గులేసినంత మాత్రాన ప్రాబ్లం ఏముంటుంది? రౌండ్ అంటే అయి కదరా, కొట్టారని నా ఉద్దేశం. సర్లే, ఆడేదో అదో పని చేసి ఉంటాడు, అందుకు కొట్టుంటారు. వాడికి వాళ్ళు ఎవరో కూడా తెలియదంటరా, సడన్ గా వచ్చి కొట్టేశారంట. సర్లేరా, వాడి గురించి మనకెందుకు? తలనొప్పిగా ఉందంటే తలనొప్పి టాబ్లెట్ బదులు మోషన్ టాబ్లెట్ వేసుకుంటాడు. వాడి గురించి మనకెందుకు? పద ఇంటికి వెళ్దాం. పద. అసలు ఏం జరుగుతోంది? రాహుల్ ఎంత అడిగినా జవాబు చెప్పట్లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరు? అమ్మ బాబోయ్, ఈ అమ్మ ఏంటి అమ్మోరు తెల్లగా అంత కోపంగా ఉంది? ఎందుకని మంచిది, వెళ్ళిపోతా. బావగారు, చూసేసింది. ఇంట్రోగేషన్ మొదలు పెడుతుంది, మనం ఏమో అబద్ధాలు చెప్పి కావాలి. ఏమ్మా రంగనాయకి, బాగున్నావా? బాగున్నాను, కానీ మీరేంటి వచ్చినట్టు వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోతున్నారు? అదా, అంటే తమ్ముడింటికి వస్తే వెనక్కి 4 అడుగులు ఏమని జ్యోతిషుడు చెప్పాడు. మీకు కూడా మీ తమ్ముడులాగా పైత్యం బాగా ఎక్కువైంది బావగారు. వాడేం చేశాడు? ఒక్కటేంటి, వద్దన్న పనులన్నీ చేస్తున్నాడు. అదెవరితో రాదంట. రోజుకి 30 సార్లు ఫోన్ చేస్తోంది. అలాగా? అయినా ఈడి బుద్ధి ఏమైంది? తప్పమ్మా, నేను పెళ్ళైనోడిని, నాకు ఇలా ఫోన్ చేయకూడదు అని చెప్పాలి కదా. అబ్బే, అలా చెప్తే ఆమె మళ్ళీ ఫోన్ చేయదు కదా, అందుకే చెప్పడు. అమ్మా రంగనాయకి, వాళ్ళిద్దరూ సెల్లార్లో మాట్లాడుతాం నేను చూశానమ్మా. మరి మీరు తప్పని చెప్పలేదా? చెప్పినా వినడు కదా, అందుకే చెప్పలేదు. అలాంటి ఎలా బావగారు? ఏం చేసైనా సరే ఆ రాత ఫోన్ చేయకుండా ఆపాలి. అప్పుడు నువ్వే అమ్మాయిని పిలిచి నువ్వే రాహుల్ భార్యవని ఆ అమ్మాయితో చెప్పొచ్చు కదా. అది నన్ను చావడమే లేదు. మొన్నొకసారి ఫోన్ చేసినప్పుడు నన్ను ఎవరు అని అడిగింది. నేను రాహుల్ భార్యనంటే నమ్మదే. రాహుల్ కి ఇంకా పెళ్లే కాలేదంటుంది. అలా నమ్మించాడనమాట. ఇప్పుడు ఏం చేద్దాం? చూడండి బావగారు, మీ తమ్ముడు శ్రీరామచంద్రుడు అనుకున్నానే కానీ ఇలా కృష్ణావతారం చూపిస్తాడు అనుకోలేదు. 300కి 10 అబద్ధాలు తగ్గాయి. అవి ఇక్కడే ఆడేస్తే పోతుంది.
వాడు ఇప్పుడే కదమ్మా, చిన్నప్పటి నుంచి కృష్ణుడే. ఇంట్లో చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేశాడు. ఇప్పుడు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్లు చేస్తున్నాడు. అలాగే మురిసిపోండి, రేపు ఇంకో మర్దల్ని తీసుకొస్తాడు. చాచా, వాడు అలా చేయలే. అయినా మర్డర్ చేస్తూ మీడియా వాళ్ళని వెనకాల తీసుకెళ్ళినట్టు అన్ని నీకు తెలిసేదట్టు ఎందుకు చేస్తున్నాడు? అంటే నాకు తెలియకుండా చేస్తే పర్వాలేదా? మీరంతా ఒకటే. రాహుల్ రానివ్వండి, చెప్తాను. అమ్మయ్య, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఈ నోము కంటిన్యూ చేస్తున్నాను. అంటే త్వరలో నా పెళ్ళైపోతుంది అనమాట. కోయిదరా, నీ మాటిని ఎన్ని గొడవలైనా ఈ నోము కంటిన్యూ చేస్తున్నా. త్వరలో నా పెళ్ళే తీరాలి, లేదంటే నీ గుండె మీద ఏకలు కుర్రో కుర్రు. 600 అబద్ధాలు ఆడేశాను. ఇంకా 400 అబద్ధాలు ఆడేస్తే ఈ అబద్ధాల నోము పూర్తయిపోతుంది. కానీ ఈ అబద్ధాల నోము వల్ల నా గొడవలు అవుతున్నాయి. ఇప్పటికే కొంతమంది కొట్టు చేస్తున్నారు, ఇంకెంతమంది చేస్తారో ఏంటో. కుర్రో కుర్రు. బంతి కూన అంత దిగులుగా ఉన్నావేంటి? నువ్వా? ఈ అబద్ధాల నోము వల్ల ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వస్తాయి కూన. యుద్ధం జరిగితే తప్ప సీతారాముణ్ణి చేరలేదు. కరెక్టే గాని ఇక్కడ నేను చెప్పే అబద్ధాల వల్ల జనం కొట్టుకు చేస్తున్నారు, పాపాలు కూలిపోతున్నాయి. కుర్రో కుర్రు. అలాగే జరగాలి. నువ్వు చేసిన కర్మ వల్ల అబద్ధాలాడితేనే నీకు మనువవుతాది. పూర్వజన్మలో అంత పెద్ద పాపం చేశాను కోయిదరా. పూర్వజన్మలో కాదు, ఈ జన్మలోనే చేసినవు కూనా. మగపిట్టను ఆడపిట్టను విడదీసి పంజరములో పెట్టినావు. అప్పుడు ఆడపిట్ట నిన్ను శపించినాది. చిన్నప్పటి నుంచి అన్ని పనికిమాలిన పనులే చేశా. అందుకే ఇప్పుడు అబద్ధాలాడు. అప్పుడు నీ పెళ్ళైపోతుంది. కుర్రో కుర్రు. తర్వాత నిజం చెప్పు. నా 1000 అబద్ధాల వల్ల ఇక్కడ 1000 మంది చచ్చేటట్టున్నారు. ఏమీ కాదు కూన, నిజం బిర్యానీ లాంటిది. కొన్నిసార్లు వండడం ఆలస్యమైనా గిన్నె ఖాళీ కావడం ఖాయం. కోయిదోరా, చిన్నప్పుడు మా మాస్టరు నిజం నిప్పులేనిదని స్కూల్లో చెప్పాడు, కానీ అబద్ధం బిర్యానీ లేనిదని ఇప్పుడే తెలిసింది. అందుకే దాన్ని రోజూ తినకూడదు, ఆరోగ్యం పాడవుతుంది. అన్నం అబద్ధం రెండూ ఒక్కటే, అది రోజూ తినాలి. కుర్రో కుర్రు. చూసినావా బంతి కూన, పెట్ట పుంజు కోసం వచ్చినాది. ఈ పెట్ట వేరే పుంజుని ఎత్తుకుంటూ వచ్చింది దొరా. మీరిద్దరు కోళ్ల ఫారం పెట్టబోతున్నారా? కోడి భాష మాట్లాడుతున్నారు. ఇది కోడి భాష, కుక్క భాష కాదు, స్వచ్ఛమైన కోయి భాష. కుర్రో కుర్రు. కోయిదరు జాతకం బాగా చెప్తాడా? చెబుతాను. మా బంతి కూనకు పెళ్ళయ్యే మార్గం చెప్పినాను, నీకు చెబుతాను. కుర్రో కుర్రు. అయితే చెప్పు. జత కట్టిన పెనిమిటిన జత కోరుకుంటున్నావు, అది జరగదు. ఈ పుంజు కన్నా పెద్ద పుంజుని చేసుకుంటావు. కోయిదోరు చెప్పింది జరిగిద్ది. ఏం చెప్పడం జరుగుతుంది? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది బిడ్డ. 100 రూపాయలు పెళ్లికొస్తా, పప్పన్నం పెట్టు. కుర్రో కుర్రు. పప్పన్నం ఏంటి దొరా? ఆవకైనా వేసి కూడా పెడతాం కదా. అవును, నా పెళ్లిలో ఇతను వడ్డిస్తాడు. కుర్రో కుర్రు. లెగ్గు పీసులు బలిసిన పెట్టకూన జాగ్రత్తగా మచ్చిక చేసుకోవాలి. అలాగే దొరా. ఇంకో విషయం, నువ్వీ నోము గురించి ఎవ్వరికీ చెప్పకూడదు. చెబితే ఏమవుతుందో తెలుసా? నా పెళ్ళవదు, అంతేగా. కాదు, పెళ్ళవుతుంది, కానీ అర్ధనారీశ్వరుడితో. జాగ్రత్త, తొందరగా నోము ముగించు. కుర్రో కుర్రు. నాకు 500 ఇవ్వు మరి. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. కుర్రో కుర్రు. ఏమండి, మన బంతికి మంచి సంబంధం చూస్తానని మా కేశవరావు అన్నయ్య ఫోన్ చేశాడండి. ఇప్పుడు వాడు 100 సార్లు అలా ఫోన్ చేశాడు. ఇప్పుడు అలా చూశాడా? వాడు కేశవరావు కాదు, ఒట్టి శివరావు. మా వాళ్ళంటే మీకెప్పుడు లోకువే. అయినా వాడి నుదిటిన రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుందిలే. ఇక్కడ బంతి ఎవరు? మా అబ్బాయి. ఎంతకి ఏం జరిగింది? అతను ఒకసారి పిలవండి. ఎంతకి ఏం జరిగింది? ఏం చేస్తుంటాడు? ఎయిర్ ఫోర్స్ అంటే గాలికి తిరుగుతూ ఉంటాడు. ఏం జరిగింది? ముందు మీ అబ్బాయిని పిలవండి. ఒరే బంతి, బంతి. అబ్బబ్బా, ఎందుకు నాన్న అలా అరుస్తావు? పోలీసులు, అసలు ఏం జరిగింది? ఆ విషయం ఇప్పటికీ 30 సార్లు అడిగాం, చెప్పలేదు. నువ్వు ఇలా వచ్చి ఇలా అడిగేస్తే చెప్పేస్తారా? ఈ వాచ్ మీదేనేమో చూడండి.
పోయాడు గిఫ్ట్ ఇచ్చిన వాచ్ వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? నాదే. అది బ్యాటరీ లేకుండా పనిచేస్తుంది. దానికి ఇంకో స్పెషాలిటీ ఉంది తెలుసా? హార్ట్ బీట్ తో రన్ అవుతుంది. అందుకే వచ్చాం. యు ఆర్ అండర్ అరెస్ట్. అండర్ అరెస్టో అప్పర్ అరెస్టో తర్వాత చూద్దాం. ఇంతకీ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. 303 అపార్ట్మెంట్ లో మర్డర్ జరిగింది. అక్కడ మీ వాడి వాచ్ దొరికింది. ఎందుకు వాడిని అంత క్రూరంగా చంపావు? తెలిసిపోయిందా? అయ్యయ్యో చూసేశారా? నేనే ఆయన చంపేసింది. నువ్వు మర్డర్ చేయడం ఏమిట్రా? నువ్వే కదా నాన్న చేయమన్నావు. 303 వాడిని చంపితే ఆడెవడో 10 లక్షలు ఇస్తాడని చెప్పావుగా. అయితే నువ్వు కూడా అండర్ అరెస్ట్. ఒరే ఎదవా, నువ్వు మర్డర్ చేయడం ఏమిట్రా? ఎలా చంపావు? ఎలా చంపారో అడుగుతుందిగా, చెప్పరే. కత్తితో పొడిచి చంపారు. సారీ అమ్మా, నీలాగా పాటలు పాడి చంపడం నాకు చేత కాదు. ఏంటి, ఈవిడ కూడా చంపుతుందా? మామూలుగా కాదు, క్రూరంగా హింసించి చంపుతుంది. అయితే నువ్వు కూడా అండర్ అరెస్ట్. నీ అండర్ అరెస్ట్ తగలయ్యా. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు. మాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు. అవును బాబు, మేము ఈ హత్య చేయలేదు. అవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి. అరెస్ట్ అంటే అరెస్ట్ అంతే. ఒరేయ్, నాకెందుకో బంతి అబద్ధం చెప్తున్నాడేమో అనిపిస్తుంది. వినాయకరావు గారు నాకు చాలా కాలంగా తెలుసు. సరే, మనం కొన్ని ఆధారాలతో వద్దాం. వినాయకరావు గారు, మీరు మాకు చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళకూడదు. బాత్రూమ్ కూడా వెళ్ళాం. కానీ ఈ గొడవ ఏంటో మాకు అర్థం కావట్లేదు. సరే, మేము మళ్ళీ వస్తాం. పద. ఒరే పెద్దోడా, ఈ గోల ఏంట్రా? ఒరే బండ ఎదవా, ఈ అబద్ధాలు ఏమిట్రా? ఒరే పెద్దోడా, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి కాపురాలు కూల్చేస్తావేంట్రా? బావగారు ఇన్నబద్ధాలు ఎందుకు చెప్పారు? ఈ ఎదవకేదో దెయ్యం పెట్టిందమ్మా. సన్నాసి హత్యలు తానే చేశానని ఒప్పుకుంటున్నాడు. మాట్లాడరా, అలా నోరు మూసుకొని నించుంటావే. పెదవా, నోరు విప్పితే ఇంకో అబద్ధం చెప్పాల్సి అవుతుందని వాడి భయం. ఆయన ఎప్పుడు లేని ఇలా అబద్ధాలు చెప్తున్నాడు పెద్దోడా. ఏం జరిగిందో నేను చెప్తాను. పోయేదోరా. వీడు కోయదొర కాదు. 303 ఫ్లాట్ లో ఉన్న సత్యాన్ని చంపింది వీడే. వీడి పేరు నూకరాజు. వీడే మీ బంతికి 1000 అబద్ధాలు ఆడితే పెళ్ళవుతుంది అని చెప్పాడు. అందుకే బంతి అన్ని అబద్ధాలే చెప్పాడు. నువ్వు ఈ మూఢనమ్మకాలు వదలవా? అది కాదు నాన్న, వీడు 1000 అబద్ధాలు ఆడితే నా పెళ్లి అవుతుందని చెప్పాడు. అందుకే అబద్ధాలు మొదలు పెట్టాను. మీ కుటుంబం నాకు తెలుసు కాబట్టి ఊరుకున్నాను. లేకపోతే ఈ పాటికి చిక్కుల్లో పడేవారు. ఇంకెప్పుడు అలా చేయకండి. థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీ వాచ్. రేయ్ పదరా. నడు. అరే ఇంకొక అబద్ధం అంటే 1000 అబద్ధాలు అయిపోయి ఈ పోలీసు వాళ్ళకి అంతా తొందర. మళ్ళీ ఇలాంటి అబద్ధాలు ఆడితే చంపేస్తాను.